నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్। ఈ నెల 25వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ సోదరి పోలారమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ తెలియజేశారు। తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణకు సంబంధించిన వేలంపాటల ప్రక్రియ నిర్వహించారు। శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అధికారులు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో జాతర నిర్వహణకు సంబంధించిన వేలంపాటలు నిర్వహించారు। ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సోదరి పోలేరమ్మ జాతర ఉగాది పండుగ ముందు మంగళవారం నుంచి 4 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు। ఈ క్రమంలో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు। జాతరలో అమ్మవారి దర్శనానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని భక్తులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు। శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ జాతర నిర్వహణకు సంబంధించి అనేక రకాలైనటువంటి లైసెన్సులతో లీజు హక్కులను వేలంపాటలు నిర్వహించడం జరిగింది। ఈ వేలంపాటలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఐటమ్స్కు ఇన్కమ్ బాగా పెరిగింది। ఇకపోతే ఐటమ్స్కు సంబంధించి గ్రామాలలో ముందుకు దానికి కారణంగా బయలుదేరడం జరిగింది। మార్చి 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లో ముత్యాలమ్మ జాతర మహోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది। కావున అమ్మవారి జాతర మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి ఆశీర్వాదం పూజలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది। కావున భక్తాగ్రేసులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం। తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్నకు రోటరీ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ రొటేరియన్ సిఏ సాధు గోపాలకృష్ణ గారు మంగళవారంన అధికారిక పర్యటనకు విచ్చేశారు। వారి చేతుల మీదుగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి రోటరీ క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ శ్రీధర్ రెడ్డి గారి దాతృత్వంతో అప్పుడే పుట్టిన పిల్లలకు క్యాప్ టవల్స్ మరియు జిఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు సైబరాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ చదలవాడ మురళీధర్ గారి దాతృత్వంతో 3 కంప్యూటర్లు బహూకరించడమైనది। తదుపరి అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో డిస్ట్రిక్ట్ గ్రాంట్స్తో రూపొందిన ఫిజియోథెరపీ సెంటర్ మరియు వీధి పేర్లు సైన్ బోర్డు పథకాలను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పీడీజీలు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, ముని గిరీష్, ఏడీజీ వాసుగౌడ్, సీనియర్ రొటేరియన్స్ దశరథ రామరెడ్డి, మయూర్ శ్యామ్ యాదవ్, జాయింట్ సెక్రటరీ రాంప్రసాద్, సురేష్ రెడ్డి, నాగ సునీల్, బాలకృష్ణం రాజు, రవీంద్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, కిరణ్, రవికుమార్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు।
ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆటో కార్మికుల పరిస్థితులు నానాటికి దిగజారిపోయి అధ్వాన్నంగా కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం అనుసరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలని చెప్పి ఏఐటీయూసీ గట్టిగా పల్లగుద్ది చెప్తుంది. ఎందుకంటే ఈరోజు ఆటో కార్మికులు పొద్దున లేచిన మొదలు రాత్రి వరకు రాత్రి మౌన కష్టపడి ఏదో అరకొర దాంతో వడ్డీలకు తెచ్చి ఇతరితర అప్పులు తెచ్చి బ్రతుకుతున్న ఆటో కార్మికులకి పోలీసు వారు లేదా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన చట్టాల వల్ల యూనిఫామ్ లేదనో లేకపోతే ఇంకోటి లేదనో ఈ చలానా పేరుతో ఇలా అనేక రకాలుగా పోలీసులు వేధింపులు ఎక్కడ పెడితే అక్కడ వాడిపైన ఫైన్ లేదు. ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల జీవన పరిస్థితులు రోజు రోజుకి దినదిన గంటంగా దిగజారిపోతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆటో కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకత్వాన్ని ఉన్న ఆటో కార్మిక సంఘం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఆటో కార్మికులపైన వేధింపులు మానుకోవాలని, వారి కడుపులు కొట్టే ఈ చలానా లాంటి చట్టాలను రద్దు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మోటార్ వెహికల్లో తెచ్చిన చట్టాన్ని కూడా 124A2 లాంటి చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి వారికి కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాహన మిత్ర లాంటివి కూడా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసనగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సంఘం తరఫు ఏఐటీసీ నాయకత్వాన ఆటో కార్మిక సంఘం కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు మానుకోకుండా ఆటో కార్మికులను వేధింపులకు గురి చేస్తే భవిష్యత్తులో జరిగే కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఇలాంటి నిర్ణయాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు గారి గతంలో ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఈరోజు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీసీ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఆటో కార్మికులకి ఈ చలానాలు రద్దు చేస్తాం, అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి బిల్లులు కూడా రద్దు చేస్తాం, నామినల్గా చలానాలు వేస్తాం, అదేవిధంగా ఆర్టీఓ కానీ ట్రాఫిక్ కానీ పోలీసుల నుంచి కూడా ఎక్కువ మీకు రక్షణ కల్పిస్తాము, వాళ్ళ నుంచి ఎక్కువ ఇబ్బందులు కలగనివ్వన్నారు. కానీ ఈరోజు అధికారులకు 8 నెలలు అవుతుంటే ఇప్పుడే దందాలాగా స్టార్ట్ చేశారు. ఒక దగ్గర ఎస్ఐ ఉంటాడు, ఒక దగ్గర సిఐ ఉంటాడు, ఇంకో దగ్గర వేరే ట్రాఫిక్ సిఐ ఉంటాడు, ఆర్టీఓ ఒక దగ్గర ఉంటాడు. ఈ విధంగా ఆటో కార్మికులు చిన్న జీవితాన్ని చిందనం చేసే విధంగా వాళ్ళు దొరికిన 200, 300కు వాళ్ళ పైలు 4,000, 5,000, 10,000 వేస్తూ ఉంటాయి. ఈరోజు ఏ విధంగా కట్టాలని చెప్పి కూడా ఆటో కార్మికులు అడుగుతారు. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు ఇంతకుముందు మీకు చెప్పాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 170 జీవో తెచ్చారు, 280 జీవో తెచ్చారు. ఈ జీవోలకు అన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ జీవోను రద్దు చేసినటువంటి ఏకైక సంఘం ఏదైనా అది ఏఐటీయూసీగా. కాబట్టి ఈరోజు కూడా మీరు ప్రభుత్వ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది ఆటో వర్కర్లు. ఈ అసంఘటిత రంగాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసే విధంగా మీరు మాట్లాడతారు. ఇక్కడైనా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఆటో కార్మికులకి న్యాయం చేసే విధంగా కూడా మీరు పనిచేయాలి. మేమేదో కొత్త కోరికల కోట్ల మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీల్ని అమలు చేయమని మేము ఈరోజు అడుగుతున్నాం. కానీ ఇంకొక రకంగా మేము అడగట్లేదు. కానీ ఈ రకంగా మీరు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో కూడా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఆటో వర్కర్స్ పెద్ద ఎత్తున ఈరోజు చెప్తా మీకు బుద్ధి చెప్తారు. ఇలా ఫ్రీ బస్ పెడుతున్నారు. ఫ్రీ బస్ అని ఓకే, మాకు అభ్యర్థులు ఫ్రీ బస్ పెట్టే క్రమంలో ఆటో వర్కర్స్ కూడా ఆటో కార్మికులు కూడా సరైన విధి విధానాలు రూపొందించి వాళ్ళ కడుపు కొట్టే విధంగా కాకుండా వాళ్ళు కూడా అన్ని రకాల న్యాయం చేసే విధంగా కూడా మీరు ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు డీజిల్, పెట్రోల్, జిఎస్టీ బదులు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఏఐటీయూసీ అడుగుతున్నాం. ఇక్కడైనా ఇటువంటి సమస్య పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఏఐటీయూసీకి తెలియజేస్తున్నాం. ప్రధాన కూడలిలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. ఆటోలకు ఈ చలన నుంచి మినహాయింపు ఇవ్వాలి. ర్యాపిడ్, ఓలా, ఉబర్ నిషేధించాలి. రవాణా రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలి. జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలి.
వాహన మిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన GRS 124 నోటిఫికేషన్ 894 నోటిఫికేషన్ డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసే 2 సార్లు నోటిఫికేషన్ వద్దు ఒకటి చేస్తాను. నోటిఫికేషన్ 894 డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసే 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టం 106(1)(2)ను రద్దు చేయాలని టాటా మ్యాజిక్ వ్యాన్లు, కార్లు, జీపులపై భారీగా పెంచిన రోడ్ ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, టోల్ గేట్ ఫీజులను 30% తగ్గించి డ్రైవర్ల పిల్లలకు విద్యా కానుక వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు PF, ESI పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, CPI నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, CPI మండల కార్యదర్శి రమేష్, AITUC నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎంబెటి చంద్రయ్య, నారాయణ, K రాజా, ముని, శ్రీను, కృష్ణ, అంకయ్య, ఆటో కార్మికులు అరవింద్, దసయ్య, సాయి, కార్తిక్, గిరి, కృష్ణాయ తదితరులు పాల్గొన్నారు. సెట్ ఇచ్చినప్పుడు రోటరీ క్లబ్ మీకుగా నీడ్ ఉంటే కంప్యూటర్స్ హైదరాబాద్లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి కూడా క్లాస్మేట్, అలాగే మాకు రిలేటివ్ కూడా. అతను చెప్పినాడు ఎన్ని కంప్యూటర్స్ కావాలన్నా కూడా అవసరం ఉన్న స్కూల్స్కి ఇస్తానని. అట్లా 8 కంప్యూటర్స్ ఇచ్చాడు. 3 ZP హై స్కూల్కి, 3 మీ స్కూల్కి, 2 చిలమాచన్ హై స్కూల్కి. అందువల్ల మురళీధర్ ఆయన పేరు. ఇప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎలాగైతే మా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన హైదరాబాద్లో ఒక క్లబ్కి, రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. ఆయనకి మీ అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి ఆయనకి థ్యాంక్స్. ఆ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాలు మీ స్కూల్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్ ద్వారా మీకు ఇంకొక మంచి ప్రాజెక్టు మా PDG ముని గిరీష్ గారి ద్వారా, వాళ్ళ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ క్లబ్ రన్ చేస్తున్నారు. ఆయన సహకారంతో ఈరోజు దాదాపు ఈ కంప్యూటర్స్ అన్ని కూడా మీకు ఈరోజు మా రోటరీ క్లబ్ గూడూరు ద్వారా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మీరందరూ కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకోవాలి. సార్ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, వొకాబులరీ గురించి రకరకాల విషయాలు చెప్పారు. మీకు టైం అంటే చాలా మోటివేటెడ్ స్పీకర్ అది సారు. మీరు ఒకటే శ్రమ, ఒక లక్ష్యంతో మీరు చదవాలి. మామూలు ప్రభుత్వ పాఠశాలలు కదా, ఇది ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలనే ఆకాంక్ష కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నది. మీరు ఆ స్థాయిలో ఎదగాలి, ఆ స్థాయిలో బాగా చదవాలి. ఆ చదువు ద్వారా మీరు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. పేద విద్యార్థులు కాబట్టి మీ సమాజానికి మీరు మంచి అభివృద్ధి సాధించగలరు. అది తద్వారా చదువు ద్వారా మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సమాజంలో రావాలన్నా, మీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నా మీ చదువే లక్ష్యంగా ఉండాలి. విద్యే దానికి లక్ష్యంగా ఉండాలి. సో మీరందరూ కష్టపడి బాగా చదివి మంచి మార్కులతో వస్తారని, అదేవిధంగా 10th క్లాస్ రేపు మార్చి 17 జరుగుతాయి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి అఫీషియల్ విజిట్గా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి సాధు గోపాలకృష్ణ గారు వచ్చారు. ఆయనకి ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఆయన చేతి గుండా ఈరోజు కొన్ని కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ టౌన్లో GSR స్కూల్లో కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ని కమ్యూనిటీకి డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అనేది రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి రావడం జరిగింది. రోటరీ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం $250-300 మిలియన్ ఖర్చు పెడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది. వాటిల్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి ఈరోజు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ రావడం జరిగింది. ఇది దాదాపు 7-8 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ గూడూరులో ఉంటుంది. ఇది పార్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంటే, ఇంకా కూడా కొంత వస్తుంది. వచ్చిన తర్వాత ఇది అందరికీ ఫిజియోథెరపీ సెంటర్ అనేది గూడూరు ప్రజలందరికీ వాళ్ళ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతోటి ఫిజియోథెరపీ తీసుకునే అవకాశం గూడూరు ప్రజలకు అందరికీ కలిగి చేస్తాము. దీని ద్వారా ఈ ప్రాజెక్టు పర్టికులర్గా లాస్ట్ ఇయర్ అంటే రాము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రామస్వరూప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్లై జరుగుతుంది. అది ఫైనల్గా ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి జరుగుతుంది. ఈ రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇంతకుముందు డస్ట్ వేయడం జరిగింది, బోర్వెల్స్ వేయడం జరిగింది. బాలా టైంలో RO ప్లాంట్ రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ రకంగా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు, రోటరీ ఫౌండేషన్ కలిసికట్టుగా చాలా సేవా కార్యక్రమాలు గూడూరులో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ
నేమ్ ప్లేట్స్ని ఇంకొకసారి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేమ్ ప్లేట్స్ని ఇందాక చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ నేమ్ ప్లేట్స్ని మా గవర్నర్ చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. సో ఇంకా కూడా వచ్చే రోజుల్లో గూడూరులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసింది. 10 మందికి ఉపయోగపడే విధంగా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా గూడూరు డిస్ట్రిక్ట్ 3160 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సాది గోపాలకృష్ణ గారు ఈరోజు రావడం జరిగింది. రోటరీ క్లబ్ గూడూరులో ఈరోజు విస్తృతంగా 2-3 ప్రాజెక్ట్స్ చేశాము. అదేవిధంగా ఈరోజు చేసే ప్రాజెక్ట్ పర్మనెంట్ ప్రాజెక్టు ఇది వచ్చేసి మన ఆర్తోకి సంబంధించింది, ఫిజియోథెరపీకి సంబంధించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ ఇంతకుముందు ఎమ్మెల్యే గారి ద్వారా ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేశాము. ఆయన వచ్చి ఆ రోజు ఇక్కడ ఇదే రోటరీ భవన్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఈరోజు గవర్నర్ గారు వచ్చిన కలిసి ఈరోజు దాన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది ఈరోజు సార్ వచ్చి ఈ సెకండ్ ఫేజ్లో లాంచ్ చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కరెంట్ ఇయర్ 24-25 సంవత్సరంలో గూడూరు పట్టణంలో స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ను రోటరీ క్లబ్ సభ్యులు వాటిని స్పాన్సర్ చేసి అందరికీ దిక్సూచులు ఏర్పాటు చేయడం. నేమ్ బోర్డ్స్ నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్ట్. దానివల్ల ప్రజలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఫిజియోథెరపీ విభాగంలో గూడూరులో చూస్తున్న ఫిజియోథెరపీ దానికి తిరిగి మళ్ళీ వాటిని కొత్త ఎక్విప్మెంట్ను కూడా తీసుకొచ్చి వాటిని ఇంకా ఎక్కువ ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు చేయడానికి చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందనీయం. సో ఈ సందర్భంగా గూడూరు రోటరీ క్లబ్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రోటరీ డిస్ట్రిక్ట్ 3160లో గతంలో డిస్ట్రిక్ట్ గవర్నర్స్గా పనిచేసి ఈ గూడూరులోనే ఉంటూ మన సురేందర్ రెడ్డి గారు, మునిగిరీష్ గారు ఇక్కడ వారికి క్లబ్స్కి కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని గైడెన్స్ ఇస్తూ మాకు కూడా ఎంతో సూచనలు ఇస్తూ మన రోటరీ డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకారం చేస్తున్నారు. సో రోటరీ క్లబ్ గూడూరు వారి చేసిన ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు నేను అఫీషియల్ విజిట్లో భాగంగా పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై రోటరీ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.